బాబు జంగిల్ రాజు కూటమి నేతల అవినీతి విచ్చలవిడితనం బరితెగింపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం విద్య వైద్యం వ్యవసాయ రంగాల పతనం రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు అరెస్టుల పర్వం 2 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా భీమవరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కార్యకర్తలు వైఎస్ జగన్ సమావేశం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఈయనకి ఆ అర్హత ఉందా అంటే మామూలుగా ఇప్పుడు విమర్శించే అర్హత ఉండదు ప్రతిపక్ష నాయకుడికి, కానీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అంశం ఓపెన్గా వీడియోలు వచ్చినప్పుడు లేదంటే గనక దువ్వాడది వచ్చినప్పుడు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? కాపాడుకొచ్చారు. ఆ తర్వాతన సస్పెండ్ చేశారు. ఆ రోజున ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈ మాట అనే అర్హత ఉంటుంది. లేకపోతే ఇక చిన్న నోట్ల ఏటీఎంలు 10 రూపాయలు 20 రూపాయలు 50 నోట్లు అందుబాటులో ఉంచడంపై కేంద్రం దృష్టి. ముంబైలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంపై త్వరలో నిర్ణయం. డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తున్న ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయులు దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతో ముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా 10 రూపాయలు 20 రూపాయల నాణ్యాలు విరివిగా ప్రవేశపెట్టిన జనం నుంచి వీటికి స్పందన అంతే ఉంది. నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగా అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నేళ్లుగా 10-20 రూపాయల కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్ తీసుకుంటున్న అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు, చాలా వరకు ఇళ్ళకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంకు ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. 10 రూపాయలు 20 రూపాయలు 50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎం అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్బీఐని కోరాలని భావిస్తుంది. అట్లాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు నాణ్యాలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలు కూడా ప్రవేశపెట్టబోతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే న్యాయాధికారులు ఏఐతో జాగ్రత్త